అంటే నిజంగా నా హృదయము, నా ఆలోచన మొత్తం యేసుక్రీస్తు మీద ఉండాలి, సువార్త మీద ఉండాలి, యేసుక్రీస్తు కోసమే నా జీవితాన్ని నేను బ్రతకాలి అన్న నిర్ణయాలు నా జీవితంలో ఉండేవి కాదు. నాలో రక్షణానందం కూడా ఉండేది కాదు. ఒకవేళ నిజంగా అది నేను ఒప్పుకోవాలి అనుకున్న నా చుట్టూ సంఘంలోనే వ్యక్తులు అంటే లేదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటున్నావు, లీగలిస్ట్గా ఆలోచిస్తున్నావు అని చెప్పేవాళ్ళే నా చుట్టూ ఉండేవాళ్ళు. సో సమ్హౌ దేవుడి కృప వల్ల నేను ఇక్కడికి రాగలిగాను. ఒక మంచి సంఘం కోసం నేను ప్రార్థించేదాన్ని. సో సమ్హౌ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 సంఘము కూడుకున్న ప్రతిసారి పుల్పిట్ మీ నుంచి దేవుడు సంఘానికి ఇచ్చే వాక్యము నాకు అర్థమవుతూ ఉండేది. నేను వినేదాన్ని. కానీ మళ్ళీ రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే వాక్యము నిజంగా నా హృదయాన్ని పొడుస్తూ ఉండేది. ఆ అనుభవాలు చాలా ఫస్ట్ నుంచి వెళ్ళి ఎవ్రీ సర్మన్ నా హృదయాన్ని పొడుస్తూనే ఉండేది. అలా అనిపించినప్పుడల్లా నన్ను నేను డిఫెండ్ చేసుకునేదాన్ని. నా లైఫ్లో కొన్ని యాంగ్షియస్నెస్ ఉన్నాయి, నా లైఫ్లో కొన్ని బాధలు ఉన్నాయి, స్ట్రెస్ ఉంది. ఫస్ట్ దేవుడు నన్ను దాని నుంచి నాకు విడుదల ఇవ్వాలి, తర్వాతనే నేను దేవుడి కోసం నా జీవితాన్ని ఇస్తాను అని నేను నన్ను డిఫెండ్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడంటే, నేను అలా ఆ పాపంలో ఉన్నప్పుడు, నా బలహీనతలో నేను ఉన్నప్పుడు కూడా దేవుడి వాక్యం నాకు అర్థం అవ్వడం అనేది ఒక గొప్ప విషయము. నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, డిసొబీడియన్స్ చూపిస్తూ ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టాల్సిన సిచ్యువేషనే, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను అసహించుకోలేదు, నా పాపాన్ని అసహించుకోలేదు. అలాంటి టైంలో కూడా దేవుడు నాతో స్నేహం చేయడానికి దేవుడి వాక్యం నాకు ఇస్తూ ఉండేవాడు. ఆ దినాలు ఎన్నో. సో అలా నేను ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని పాపాల విషయంలో నేను ఒప్పుకుంటూ ఉండేదాన్ని. నాకు తెలుసు ఏ చిన్న బలహీనత అయినా, ఏ చిన్న పాపమైనా నా ఓన్గా నేను బయటకి రాలేను, నా ఎఫర్ట్స్ సరిపోవట్లేదు, నేను చాలా వీక్ అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అసలు నా హృదయము సూపర్ఫిషియల్గా దేవుడి కోసం బ్రతకాలని ఉన్నా కూడా అది లోపటి నుంచి ఆ ఇంటెన్షన్ అనేది, ఆ ఎఫెక్షన్ అనేది, ఆ యాటిట్యూడ్ అనేది రావట్లేదు అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. దేవుడి కృపని నేను వేడుకుంటూ ఉండేదాన్ని. నాతో పాటు సంఘంలో ఉన్న వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉండేవారు నా గురించి. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను వారితో షేర్ చేసుకున్నప్పుడల్లా నాకు నన్ను కరెక్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, దేవుని వాక్యాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఒకరోజు నిజంగా ఆ ఇర్రెసిస్టబుల్ గ్రేస్ నన్ను అన్ని వైపులుగా ఆవరించినట్టుగా అనిపించింది. ఇంకా నా హృదయం పూర్తిగా దేవుడి వాక్యము ఒక వెలుగులో ఇంకా ఉండిపోయింది. ఇంకా దెర్ ఈస్ నో వే ఫర్ మీ టు డిఫెండ్. ఏ మార్గం కనిపించట్లేదు, ఏ ఒక్క ఎక్స్క్యూజ్ కనిపించలేదు నాకు టు డిఫెండ్. ఓకే, నాకు ఇప్పుడు యాంగ్షియస్నెస్ ఉంది, సో నేను దేవుడికి నా హృదయాన్ని పూర్తిగా ఇవ్వలేను అని అనడానికి నాకు ఒక్క ఛాన్స్ కూడా లేకుండా దేవుడి కృప అనేది నన్ను పూర్తిగా ఆవరించిన ఒక అనుభవాన్ని నేను ఒకరోజు పొందుకున్నాను. స్ప్లిట్స్ ఆఫ్ సెకండ్లో ఐ కుడ్ సే దట్ అంటే ఇంకా నా హృదయం అనేది కన్విక్ట్ అయిపోయింది దేవుడి వాక్యానికి, సువార్తకి. అసలు ఇంకా డిఫెండ్ చేయడానికి ఇంకేమీ లేదు హృదయంలో. ఐ గేవ్ ఇన్ కంప్లీట్లీ into the submission of God's word. అప్పటి నుంచి అసలు నాలో ఒక
ఒక ఆనందం అనేది మొదలైంది. నాలో ఉన్న యాంగ్షియస్నెస్, వరీ, స్ట్రెస్, ఇంకా ఇంకా అనేకమైన సొంత ఆలోచనలు అవన్నీ ఒక్కసారిగా మాయమైపోయినట్టుగా అనిపించింది. ఐ రిమెంబర్ లైక్ కొన్ని ఇయర్స్గా నేను నా స్ట్రెస్ వల్ల ఐ కుడెంట్ ఈవెన్ స్లీప్. కానీ హృదయంలో ఆనందం వచ్చినప్పుడు, అసలు హృదయంలో ఆ సమాధానం కలిగినప్పుడు ఇంకా ఎలాంటి యుద్ధం లేదు హృదయంలో. ఇంకా నాకు ఏ వార్ కనిపించలేదు. చాలా ప్రశాంతత అనేది నా హృదయంలో కలిగింది. అండ్ అనిపించింది ఇంకా ఇదే కదా ఇన్ని ఇయర్స్గా నేను చదివిన, జాబ్ చేసిన, కొన్ని పనులు చేసిన ఈ సమాధానం కోసమే, ఈ ఆనందం కోసమే కదా. అది దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, దేవుడి కృప ద్వారా అని అనిపించింది. దీనికోసమే కదా నేను బ్రతకాలి. ఇంకా నాకు ఇంకా దేని మీద నేను నా దృష్టి పెట్టాలి, ఇంకా దేనికోసం నేను బ్రతకాలి నా లైఫ్లో. ఇదే కదా నా లైఫ్. ఈ సువార్త కోసమే కదా నేను బ్రతకాల్సింది. దేవుడు వాక్యము ప్రామిస్ ఇస్తూ ఉంది కదా, దట్ ఆ శాశ్వతమైన సమాధానము, కృపని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. అదే నాకు కూడా కావాలి. సో అది అలా ఉండాలి అంటే ఇంకా నేను ప్రతిరోజు దేవుడితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి. అది సంఘంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది, సంఘస్థులతో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. నిజంగా ప్రతి వీక్ నాకు కావాల్సింది సువార్త వినబడమే. నా హృదయము అనేది ఎప్పుడు కూడా నన్ను నేను ఎగ్జామిన్ చేసుకొని, నా రక్షణ విషయమై నేను ఎగ్జామిన్ చేసుకొని పశ్చాత్తాపపడుతూ దేవుళ్ళో ఎదగడమే నాకు కావాల్సింది. దానికి నేను సంఘంతోనే ఉండాలి, సహవాసంలోనే ఉండాలి. అలాంటి నిర్ణయాలు నా జీవితంలో కలిగి ఉండాలి ఫ్యూచర్లో కూడా. వెదర్ ఇట్ ఈస్ మై మ్యారేజ్, లేకపోతే నా కెరీర్, ఏదైనా కూడా ఇట్ షుడ్ రివాల్వ్ అరౌండ్ క్రైస్ట్. సో అలాంటి లైఫే నాకు కావాలి అని కొన్ని నిర్ణయాలు నా జీవితంలో నేను తీసుకోగలుగుతూ ఉన్నాను. ఇదే నా సాక్షి.